లావణ్య లావణ్య కాస్త 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 కూల్ డౌన్ కాస్త కూల్ డౌన్ కాస్త ఎగ్జాక్ట్లీ నాకు అంతే మండుతుంది. ఆఫ్ కోర్స్ లావణ్య సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలి, లావణ్య సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలి, లావణ్య సూసైడ్ చేసుకోవాలి అని ప్రముఖ న్యూస్ ఛానల్స్ తో తను మాట్లాడాడండి. మీకు తెలుసా? లావణ్య ఆఫ్ కోర్స్ తను మాట్లాడాడో మాట్లాడలేదు ఆ విషయం పక్కన పెడితే కనుక కాస్త సంయమనం పాటించాల్సిన అవసరం యాజ్ ఎన్ సిటిజన్ గా మనకు కూడా ఉంది. కాబట్టి ఎందుకంటే మీ విషయం లిసన్ ఒకసారి మనం కాస్త సంయమనం పాటించాలి. వాళ్ళు మాట్లాడారో మాట్లాడలేదో నాకు అనవసరం ఇక్కడ. మనం మాట్లాడినప్పుడు ఎందుకంటే కొన్ని వేల మంది చూస్తున్నారు కాబట్టి మీ బాధను వెల్లడించండి, తప్పలేదు. బట్ నేను ఒక వ్యాంప్ అయిపోయాను, రాస్తారంతో 11 సంవత్సరాలు ఉన్నానండి నేను. ఇదే పాయింట్ ఇప్పుడు రాజ్ తరుణ్ విషయంలో ఆ కాన్వర్సేషన్ లాస్ట్ లో రాజ్ తరుణ్ విషయం వచ్చింది. రాజ్ తరుణ్ గురించి మస్తాన్ సాయి అడిగినప్పుడు మీరు రిప్లై ఇచ్చారు. రాజ్ తరుణ్ ఫాదర్ లాయర్ అంటండి. ఒకసారి శేఖర్ భాష లైన్ లోకి తీసుకోండి, కనెక్ట్ చేద్దాం టీం కనెక్ట్ చేస్తోంది. శేఖర్ భాష శేఖర్ భాష కూడా కనెక్ట్ అయితే ఇవాళ ఆర్టీవీ సమక్షంలో క్లియర్ అవుతుందంటే నాకు ఆర్టీవీ ఎప్పటికీ చాలా గ్రేట్ అండి బాబు. ఒకసారి శేఖర్ భాషను కూడా కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది టీము. కనెక్ట్ అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ఇక్కడ మీరు లాస్ట్ కాన్వర్సేషన్ లాస్ట్ లోని రాజ్ తరుణ్ విషయం తను అడిగినప్పుడు తను వేరే వాళ్ళతో హ్యాపీగా ఉన్నాడని అంటే లావణ్య ఇప్పుడు రాజ్ తరుణ్ ని వదిలేస్తుంది అనుకోవాలా? నా మొగుడిని ఎందుకు వదులుతా అండి నేను? నా మొగుడు మేము ఇంకా విడాకులు అవ్వలేదు, కోర్టు మాకు తీర్పు ఇవ్వలేదు, మేము విడిపోలేదు, నా మొగుడే. కానీ ఇక్కడ ఈ కాన్వర్సేషన్ కి సంబంధించి రాజ్ తరుణ్ విషయంలో ఎందుకు లావణ్య ఇంత డ్రాగ్ ఆన్ చేస్తోంది? 11 సంవత్సరాలండి, 11 సంవత్సరాలు నా కెరియర్, నా ఒళ్ళు, నా శరీరం, నాతో సంసారం చేసిండు. అంటే ఇప్పుడు మీ టార్గెట్ శేఖర్ భాషనా లేకపోతే రాజ్ తరుణా? శేఖర్ భాష ఎవడండి వాడు? బట్ ఒక్కసారి శేఖర్ భాష తన ప్రైవేట్ ఇష్యూస్ గురించి కావచ్చు లేకపోతే పర్సనల్ ఇష్యూస్ సంబంధించి లెట్ మీ టాక్ లావణ్య. సో ఇక్కడ తనకు సంబంధించిన ఇక్కడ మాట్లాడలేదు ఎందుకంటే లావణ్య రాజ్ తరుణ్ మీ ఇద్దరికి సంబంధించి మధ్యలో ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ గురించి మీరు మాట్లాడచ్చు, తప్పలేదు. బట్ వాళ్ళ కనెక్టివిటీగా ఉన్న అంశాలకు సంబంధించి ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి. బట్ ఇక్కడ నేను ఒకసారి శేఖర్ భాష లావణ్య కొంచెం ఆ మాటలు ఆఫ్ కోర్స్ నన్ను వ్యాంప్ చేసినప్పుడు నన్ను పింపు చేసినప్పుడు నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. కెరియర్ కోసం నేను వదిలేశాను, ఫేమ్ కోసం నేను వదిలేశాను, డబ్బుల కోసం కూడా నాకు అవసరం లేదండి. 11 సంవత్సరాలు సంసారం చేసి నుంచున్న ఆడదాన్ని నేను. ఈ రోజున నన్ను ఒక చెడ్డదాన్ని చేసి నుంచోబెట్టినప్పుడు ఇంకొక మగాడి కోసం, ఇంకొక మగాడు పెళ్లి చేసుకున్న ఆడదాని కోసం కూడా నేను ఆలోచించాను. ఓకే ఒకసారి నేను శేఖర్ భాష నుంచి మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఆ ఫోన్ కాన్వర్సేషన్ దగ్గరికి వస్తున్నాను. దీంట్లోని మీరు విజయవాడ వెళ్తా అన్నారు ఎందుకంటే కొన్ని సాక్ష్యాలు లేకపోతే మస్తాన్ సాయితో కాన్వర్సేషన్ జరిగిన తర్వాత మీకు కొన్ని కీలక ఆధారాలు రావచ్చు అంటున్నారు. సో ఎప్పుడు వెళ్ళబోతున్నారు? ఎందుకంటే మస్తాన్ సాయి తన కస్టడీలో ఉన్నాడు కాబట్టి మీరు ఎప్పుడు చెబితే అతను వచ్చే సందర్భం లేదు. సో మీరు ఎప్పుడు వెళ్తున్నారు, ఎప్పుడు కలవబోతున్నారు? నేను వీలు చూసుకొని వెళ్తానండి, ఒక 4 రోజుల్లో వెళ్తాను. బట్ తను మీకు అంటే ఆ కాన్వర్సేషన్ లో ఒక టైం ఏదో చెప్పినట్టున్నాడుగా, రేపు అంటూ నేను చెప్పినట్టున్నాడు. రేపు అని ఇందాక కూడా కాల్ చేశాడండి నాకు, మళ్ళీ ఆ కాల్ కూడా పంపిస్తాను. దాంట్లో కూడా చాలా క్లియర్ గా అంటాడు, శేఖర్ భాష తనని బెదిరించి భయ్యా నువ్వు మాకు ఇవ్వకపోతే నీ రికార్డింగ్స్, నీ సెక్స్ రికార్డింగ్స్ ప్రీతి స్నాప్చాట్ లో రికార్డ్ చేసిన వీడియోస్ ప్రీతి మాకు ఇచ్చింది అని అతనికి చెప్పాడంట. నాకు అది మస్తాన్ సాయి చెప్పాడండి. ఓకే, ఈ ఆధారాన్ని గురించి పక్కన పెడితే లావణ్య మీరు గతంలో అన్నారు మా డేటా అంతా బ్యాకప్ లో ఉంది అంటూ కూడా, మీ పెళ్లికి సంబంధించి ఫుటేజ్ కూడా బ్యాకప్ లో ఉందని. ఇప్పుడు ఆ ఫుటేజ్ ని బయటకు తీసుకొచ్చారా? హైకోర్టుకి ఏమైనా ఇచ్చే ప్రయత్నం చేశారా? కోర్టు సమక్షంలో ఇచ్చే ప్రయత్నం చేస్తారా?